అసెంబ్లీలో మైనార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ని ఎన్నిక చేయడం హర్షణీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మనుషులలో మైనార్టీల పట్ల ఉన్న అభిమానానికి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనమని చెప్పారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు మరొక పక్క అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరియు వారి జీవితాలలో పెను మార్పులు తేవాలని ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన మైనార్టీ వర్గాలకు రాబోయే 4 సంవత్సరాలలో వారి జీవితాలలో మార్పు తెచ్చే విధంగా ముందు చూపుతో అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి జీవితాలలో మార్పు తెచ్చే విధంగా పనిచేస్తానని చెప్పారు. నగర అభివృద్ధికి ప్రతినిత్యం పనిచేస్తున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని చెప్పారు. నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నజీర్ అహ్మద్ తెలిపారు. విజనరీ లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ప్రతి వర్గానికి కూడా ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో అనేక విధాలుగా వారి జీవితాల్లో మార్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో చాలా వెనుకబడినటువంటి మైనారిటీ వర్గాలకు రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా, వారి జీవితాల్లో పూర్తిగా మార్పుని తీసుకొని వచ్చేటువంటి విధంగా పకడ్బందీగా ముందు చూపుతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దల ఆశీస్సులతో తప్పకుండా ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత శ్రమతో, కష్టంతో, ఆలోచనతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర అభివృద్ధితో పాటు పార్లమెంటుకి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు దిశను నిర్దేశిస్తూ ప్రతినిత్యం కూడా ఈ నగర అభివృద్ధికి ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని చెప్పి ఎక్కడ కూడా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ వారు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని తప్పకుండా మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము.